వీటన్నిటికి సంబంధించి వంశీ గారు దీని మీద ఒక చిన్న జరిగింది అనేటువంటిది దీనిపైన తమ్మినేని సీతారాం గారు కూడా మాట్లాడుతూ నెయ్యిలో కల్తీ జరగలేదు, ఆవులోనే కల్తీ ఉందని ఆయన యొక్క అవివేకాన్ని ఈ రోజున బయట పెట్టుకున్నారండి. అసలు ఎలా చూడొచ్చండి వంశీ గారు, ఇంత దారుణంగా మాట్లాడొచ్చండి? సార్ వారు బయట వేయమనండి, వారు బయట వేస్తే వారు దానికి సమాధానం చెబుతారు. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి, ఆ తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్, వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి పోషకాహారం. వంశీ గారు, అసలు ఆయన ఆయన అంత అవివేకంతో మాట్లాడారు అని ఎలా చూడొచ్చు అంటారు అసలు అండి వంశీ గారు మాట్లాడిన విధానం? అంటే ఇక్కడ మనం అంటే ఆయన స్పీకర్ చైర్లో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా వ్యవహరించారో చూస్తే, ఏ రకంగా మాట్లాడారో చూస్తే ఆయన యొక్క విధానం ఎలా ఉండిద్ది అనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆవు అంటే ఆయన చెప్పినట్లుగా మాంసాహార, అవన్నీ తినటం వలన ఆవులో కల్తీ జరిగింది, లేదా ఆవులో అటువంటి ఆ పదార్థాలు అవన్నీ వచ్చినాయి అంటే వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు సప్లైలో జరిగిందని ఒప్పుకోవటం ఇష్టం లేక ఆవు మాంసాహారం తినటం వలన, ఆవు మాంసం తినటం వలన ఆవులో కల్తీ జరిగి ఈ రకమైనటువంటి పాలు వచ్చినాయి, ఆ పాలను తీస్తే నెయ్యి వచ్చిందని చెప్పని చెబుతున్నారు. ఇక్కడ ఏమన్నా అర్థం ఉందా అండి? ప్రజలు ఏమన్నా అనుకుంటారని కూడా లేదు, ఎవరికి ప్రజలు ఈ రకమైన చేత్కరించుకుంటారనేటువంటిది కూడా లేదు. హిందూ సాంప్రదాయాలను అవమానిస్తున్నాము, గోమాతను అవమానిస్తున్నాం అనేటువంటిది కూడా లేదు. గోమాత మాంసాహారండి వీళ్ళకి. అంటే వీళ్ళ కళ్ళు ఎంత స్థాయిలో మూసకపోయినాయి, ఎంతటి పాపాలకి వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి, ఎంతటి ఘోరాలకి వీళ్ళు రకమైనటువంటి ఘోరాలు చేశారనేటువంటి దానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనం. నిన్నేమన్నా ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్ ఆయనేం మాట్లాడతాడండి? ఆయన ఇంకో మరింత దారుణంగా మాట్లాడతాడు. ఆవు నెయ్యి కంటే పంది నెయ్యి రేటు ఎక్కువ ఉంది, పంది ఆయిల్ రేటు, దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారా అని చెప్పని హిందువులను అవమానిస్తారు. ఏందండి ఈ దుర్మార్గాలు? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అసలు వీళ్ళ మాటలు, వీళ్ళ భాష, వీళ్ళ విధానం అసలు ఏమైనా పద్ధతి ఉందా? ఇలాంటి చాలా నేరాలు చేశారు, చాలా ఘోరాలు చేశారు.